తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు, వారి తల్లిదండ్రులకు నమస్కారం. నేటి పోటీ ప్రపంచంలో కష్టతరమైన మీ పిల్లల చదువును ఓర్పుతో, నేర్పుతో సులభతరం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి మీకు చేరువుగా మీ ముందున్నది శ్రీ చిన్మయి కోచింగ్ సెంటర్. 10వ తరగతి పరీక్షలు మార్చ్ 31, 2025 కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత హాలిడేస్లో పిల్లలకి కొన్ని గవర్నమెంట్ నుంచి కొన్ని కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అదే ప్రైవేట్ సంస్థల నుంచి కూడా కొన్ని కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన కోచింగ్ మన ఈ అనంతపూర్ మరియు సత్యసాయి జిల్లాలకు సంబంధించి హిందూపూర్లో శ్రీ చిన్మయి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మేము 12 సంవత్సరాల నుంచి ఈ కోచింగ్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో వేలల్లో విద్యార్థులు గవర్నమెంట్ ఎంట్రన్స్ ద్వారా గవర్నమెంట్ సీట్లు సంపాదించి వాళ్ళ ప్రయాణం ఉన్నత చదువుల వైపు ప్రయాణం చేసుకుంటూ 6 సంవత్సరాల తర్వాత ఎంతోమంది మా సంస్థ నుంచి గవర్నమెంట్ డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, ఎంతోమంది చార్టెడ్ అకౌంటెంట్స్ గాను ఎదగడం జరిగింది. ఈ ప్రయాణంలో ఈ సంవత్సరం 2025 గాను 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. మన ఈ కోచింగ్ సెంటర్లో 50 రోజుల కాల పరిమితిలో కొన్ని కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. వాటి గురించి ఒకసారి విశ్లేషించుకుంటాం. తల్లిదండ్రులారా, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్పడం విషయం ఏమనగా, ఇవి శ్రద్ధగా మీ పిల్లలతో చదివించండి. ఈ 50 రోజుల కాల పరిమితితో మీ పిల్లల ఉన్నత చదువులకి కొనసాగించడంగా తెలియజేయడం జరుగుతుంది. అవి ఏమేమంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ద్వారా మీ పిల్లలు కనుక సీటు వస్తే కనుక 3 సంవత్సరాలు గవర్నమెంట్ హాస్టల్ ప్లస్ ఎడ్యుకేషన్ ఉచితంగా పొందడం జరుగుతుంది. ఇక్కడ అంతేకాకుండా ఈ పాలిటెక్నిక్ ద్వారా ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత మీ పిల్లలకి ఉద్యోగం అనేది వస్తుంది. మనకి ఇప్పుడు మన సత్యసాయి డిస్టిక్లో పెనుగొండలో కియా అనుబంధ సంస్థలు ఉన్నాయి. అక్కడ తక్కువలో 20,000 వరకు ఉద్యోగం సంపాదించేసిందే ఆ పాసిబిలిటీ ఉంది పాలిటెక్నిక్ చేసినటువంటి పిల్లలందరికీ. అంతేకాకుండా నెక్స్ట్ మనకి ఇప్పుడు పాలసముద్రంలో ఎయిర్ బస్ హెలికాప్టర్ తయారు చేసే సంస్థ వస్తుంది అంటున్నారు. అది కనుక పూర్తి స్థాయిలో వస్తే కనుక పాలిటెక్నిక్ చేసినటువంటి పిల్లలకి చాలా సువర్ణ అవకాశం. 30,000 నుంచి 35,000 వరకు మన డిస్టిక్లోనే మన ఇంటి దగ్గరే ఉంటూ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అది పాలిటెక్నిక్. రెండవది ఏపీఆర్జేసీలో కనుక సీటు వస్తే కనుక 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, ఏ గ్రూప్ అయినా ఇంటర్మీడియట్ బుక్కులు, బట్టలు, హాస్టల్, ఎవ్రీథింగ్ ఫ్రీ. 2 సంవత్సరాలు బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒకప్పుడు ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, గవర్నమెంట్ టీచర్లు కానీ ఈ ఏపీఆర్జేసీ నుంచే వచ్చినారని మర్చిపోవద్దండి తల్లిదండ్రులారా. నెక్స్ట్ ఆర్డిటి అనేది మన ఉభయ జిల్లాలకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఆర్డిటి వాళ్ళు వచ్చేసి 10వ తరగతి పిల్లలు చదువుతున్నటువంటి పిల్లలకి ఆర్డిటి ద్వారా 500 మార్కులు పైన వచ్చేటువంటి పిల్లలకి ఆర్డిటి వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో మంచిగా మార్క్స్ తెచ్చినటువంటి పిల్లలకు మండలానికి 5 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళు పై చదువు, వాళ్ళు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, వాళ్ళు ఏం చదువుకున్నా వాళ్ళ ఉద్యోగం వచ్చేంత వరకు ఈ ఆర్డిటి వాళ్ళు ఉచితంగా చదివించడం జరుగుతుంది. ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ లేదు, కేవలం టాలెంట్ బేస్డ్ మాత్రమే ఆర్డిటి వాళ్ళు చదివించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం. కొంతమంది తిరుపతిలో కూడా తమ ప్రయాణం ఇంటర్మీడియట్ చేయించాలి అనుకుంటుంటారు. అటువంటి పిల్లలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి యూనివర్సిటీ కానీ, పద్మావతి యూనివర్సిటీ ద్వారా కానీ ఇంటర్మీడియట్ కోర్సుకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాంతో క్వాలిఫై అయితే కనుక సీట్ సంపాదించుకొని ఇంటర్మీడియట్ కొనసాగించుకోవచ్చు. నెక్స్ట్ ఎంజేఐపీ బీసీడబ్ల్యూ, ఇది బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించి ఉంటుంది. దీంట్లో కనుక సీట్ వస్తే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ హాస్టల్ అండ్ ఎవ్రీథింగ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది. తర్వాత సత్యసాయి సెట్, ఇది పుట్టపర్తిలో మాత్రమే ఉంటుంది. సత్యసాయి సెట్స్ వాళ్ళవి ఇక్కడ కనుక సీట్ వచ్చినా కూడా అంతే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ హాస్టల్ ప్లస్ ఎడ్యుకేషన్ ఫ్రీ. తల్లిదండ్రుల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఉచితంగా చదవాలనుకునే ఆప్షన్స్ మనకి ఏమేమి ఉన్నాయంటే ఏపీఆర్జేసీ, ఆర్డిటి, టీటీడీ, ఎంజేఐపీ బీసీడబ్ల్యూ, సత్యసాయి ఇవి ఉండడం జరిగింది. ఇంకా ఈ శ్రేష్ఠ అనేది ఎస్సీ ఎస్టీ పిల్లలకు మాత్రమే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకు మాత్రమే ఈ శ్రేష్ఠ అనే వాళ్ళు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ద్వారా పిల్లల పై చదువుకి ప్రైవేట్ కాలేజెస్లోనే ఈ శ్రేష్ఠ సంస్థ ద్వారా ఎన్ఈటీఎస్ అంటాం, శ్రేష్ఠ సంస్థ ద్వారా వాళ్ళు ఫుల్ ఫీజ్ పే చేయడం జరుగుతుంది. మీరు ఏ ప్రైవేట్ కాలేజీలో చదివించాలనుకున్నా కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇక్కడ కనుక సీట్ కొడితే కనుక పూర్తి స్థాయి శ్రేష్ఠ వాళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యాంశాల్లో ఏపీఆర్జేసీ, ఆర్డిటి, టీటీడీ, ఎంజేపీ బీసీడబ్ల్యూ, సత్యసాయి సెట్ అండ్ శ్రేష్ఠ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటివి. ఇక్కడ సీటు కొడితే కనుక ఈ 2025లో ఈ సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఇక్కడ కనుక ఈ గవర్నమెంట్ ఎంట్రన్స్ సంబంధించి సీటు కొడితే ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు, నెక్స్ట్ రాబోయే ఒక 5 సంవత్సరాలు కావచ్చు, 6 సంవత్సరాలు కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్లో స్థిరపడతారు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి నేను కోచింగ్ సెంటర్ నడుపుతున్నాను. ఇక్కడ సీట్ సంపాదించినటువంటి పిల్లలు ఏదో ఒక రూపాన ఖచ్చితంగా
గవర్నమెంట్ ఉద్యోగం అనేది సంపాదించడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఉన్నతి నేను పొదిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాం మా చిన్మయి కోచింగ్ సెంటర్ ద్వారా. ఇంకా పాలిటెక్నిక్ గురించి కూడా మీకు చెప్పాను. మన ఇన్స్టిట్యూట్లో మన కోచింగ్ సెంటర్లో బాలబాలికలకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. కో ఎడ్యుకేషన్ ఉండదు, గర్ల్స్కి సపరేట్ క్లాసెస్, బాయ్స్కి సపరేట్ క్లాసెస్ ఉంటాయి. హాస్టల్ కూడా ఉంటుంది, ప్రత్యేక హాస్టల్ వసతి ఉంటుంది, మంచి భోజన వసతి కూడా ఉంటుంది. ఈ కోచింగ్ మొత్తం కూడా 50 రోజుల కాల పరిమితిలో ఉంటుంది. సత్యసాయి మరియు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలకు తెలియజేయడం ఏమనగా, ఈ సదవకాశాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని జీవితంలో మీకు ఒకసారి వస్తుంది. తల్లిదండ్రులు విద్యార్థులకు ఒకసారి చెప్తున్నాను, ఈ సదవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే, అది 10th క్లాస్ హాలిడేస్లో మాత్రమే వస్తుంది. హాలిడేస్లో ఎంజాయ్ చేద్దాం, అలసిపోయాను, విరామం తీసుకోవద్దండి. ఏదైతే మీరు చదువుకొని ఎగ్జామ్ రాశారో ఆ నాలెడ్జ్తో అలాగే నా దగ్గరికి రండి. మీ ఎయిమ్ ఏదైతే మీరు పెట్టుకుని వస్తారో దాన్ని సాధింపజేసే విధంగా శ్రీ చిన్మయి కోచింగ్ సెంటర్ మీ ముందు ఉంటుందని ఘనంగా చెప్పుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని సత్యసాయి డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ శ్రీ చిన్మయి కోచింగ్ సెంటర్, వెంకట్ సార్, హిందూపూర్.